చూసినప్పుడు ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది పెట్టినప్పుడు హృదయం భారమయ్యి ఆల్మోస్ట్ ఫ్రైడే నుండి ఐఎమ్ ట్రైయింగ్. మా సహోదరులు చెప్తా ఉన్నా, అర్జెంటుగా ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాలి, 3 రోజులు దేవుని సన్నిధిలో సోకవాలి, 3 రోజులు వాటర్ ఫాస్ట్ పెట్టాలి. ఇట్లా వదిలితే మాత్రం అయ్యే పని కాదు. ఎందుకంటే ఇట్లా వదిలితే ఇంకా అట్లా నాశనం అయిపోతారేమో, దిగజారిపోతున్నాను అన్నప్పుడు ఎప్పుడైనా చూడండి, హాస్పిటల్కి వచ్చి నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, నా వల్ల అవ్వట్లేదు అంటే వెంటనే ఏం చేయాలి? వైటల్ చెక్ చేసి ఐవి ఎక్కించాలి. ఇంకా అట్లే పెట్టి కూర్చున్నారు అనుకో, ఏమవుతుంది? మనిషి బ్లాక్అవుట్ అయిపోతాడు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ ఇన్ మై స్పిరిట్, ఇట్స్ టైమ్ వీ నీడ్ టు అనౌన్స్ 3 days ఫాస్టింగ్ ప్రేయర్. హౌ మెనీ ఆఫ్ యూ రెడీయా? నేనైతే, మీరు ఇంత రెడీ అయితే నాకు ఎట్లా ఉందో తెలుసా, ఈ వారమే పెట్టేద్దాం ఉంది. పెడతా రెడీయా? ఎందుకంటే నిన్న కూడా నేను అడుగుతాను, లెట్స్ ట్రై కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, అక్కడికి వెళ్దాం. 3 days రిపెంట్ కాన్ఫరెన్స్, వీళ్ళు అనౌన్స్ రిపెంట్ కాన్ఫరెన్స్. ఎందుకంటే రోషన్ వి గోయింగ్ విత్ వర్షిప్ కాన్ఫరెన్స్ కదా, లెట్స్ గో విత్ రిపెంట్ కాన్ఫరెన్స్. గాడ్ విల్లింగ్ దిస్ ఫ్రైడే, సాటర్డే, సండే we will go 3 days వాటర్ ఫాస్ట్ ఇన్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం. కానీ మీరు ప్రార్థన చేయండి, స్టేడియం అవైలబుల్ ఉండాలి. సపోజ్ అక్కడ స్టేడియం లేకపోతే వేరే ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ఒక్క స్థలం చాలదు. అన్ని వేల మంది ఇక్కడ ఒక్క చర్చ్కి వచ్చారనుకో, గిక్కిరి అయిపోయి అవ్వదు. సపరేట్ చేసి ఆ పక్కన హాల్ పెడితే అంత తృప్తి ఉండట్లా. అక్కడ ఉన్నవారికి ఇక్కడ ఉన్నవారికి ఒకే స్థలంలో చేరాలి. కానీ ప్రార్థన చేద్దాం, ఎలాగన్నా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దొరికేలాగా ప్రార్థన చేస్తారా? కనీసం ఆ ప్రార్థన చేయండి. అక్కడికి వెళ్ళి దూరి పడితే మంట అంటుకుంటుంది. బికాస్ ఐఎమ్ రియలీ ఈగర్. వీ డోంట్ నో, రేపు చూద్దాం. బికాస్ అది ఎంత ఎక్స్పెన్సివ్ అన్న, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పెన్సివ్. యూ డోంట్ నో హౌ ద మినిస్ట్రీ ఇస్ రన్నింగ్. ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పెన్సివ్, బట్ ఐఎమ్ ఫైన్. ఆత్మలు బలపరచబడాలి, ఆత్మలు రక్షించబడాలి, దేవుని దగ్గర చేరాలి. నాకు ఎంతో ఆశ ఉంది. 3 రోజులు ఆయన సన్నిధిలో మరలా నీటి ఉపవాసంతోకి వెళ్ళి మొర పెట్టుకుని ప్రార్థన చేస్తా. బయటకు వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? పిల్లిలాగా వెళ్ళినాడు, పుల్లిలాగా వస్తాడంట బయటికి. అనుభవించిన వారు ఉంటే చేతులైతే హల్లెలూయా చెప్తారా? ఇట్ ఈస్ అ టైమ్ దట్ వీ హ్యావ్ టు క్రై అవుట్.